జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా మావోయిస్టు పార్టీకు అతి పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలింది ఇది ఇలాంటి ఎదురు దెబ్బ కాదు బాక్సులు బద్దలై పెట్టేటువంటి దెబ్బ అన్నమాట నాకు మొన్ననే ఒక విషయం అయితే తెలిసింది ఈ మావోయిస్టుల కేంద్ర కమిటీలో 18 మంది సభ్యులు ఉంటారని చెప్పేసి ఇంతకుముందు నేను చెప్పిన మీకు కూడా ఏమే ఈ 18 మంది కేంద్ర కమిటీ సభ్యులే ఈ మావోయిస్టు పార్టీ మొత్తానికి కలిపి అగ్రనేతలంట అంటే ఇది ఒక టీం అనమాట మెయిన్ టీం ఇది ఈ మావోయిస్టులది మావోయిస్ట్ పార్టీ అంట దాని పేరు వచ్చేసి ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ వీళ్ళ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అంటే అట్ట కూడా ఉండదంట ఏది దేశానికి ఇంక వీలైన కాడికి బొక్కే ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా మన పెద్దోళ్ళు కొంతమంది చెప్పినారు నాయన నువ్వేదో తప్పుగా మాట్లాడుతున్నావంట అంటే బూతులు మాట్లాడుతున్నావంట ఒకరో తగ్గించుకో అని చెప్పేసి కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడా శృతి మించలా నేను ఎందుకంటే నాకు తెలుసు ఆడబిడ్డలు చాలా మంది చూస్తూ ఉంటారు మన న్యూస్ నాకు తెలిసి వేల మంది ఉన్నారు మన న్యూస్ చూసేవాళ్ళు ఆడబిడ్డలు మరి ఆడబిడ్డలు చూస్తారని చెప్పి తెలిసి కూడా నేను శృతి మించి ఎట్ట మాట్లాడతానా అవునా కదా కానీ ఈ లంగా యాదవులంతా కలిసి ఈ పొరంబోకు పనులన్నీ చేస్తామంటే ఒక్కోసారి కోపం వచ్చేది మామూలుగా మాట్లాడుతూ ఉంటాం అంటే శృతి మించి అయితే మాట్లాడంలే ఏదో ఒకటి అరాకొర అయితే మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే మనమేమి ఆ ఏట్లో ఉండే పీతలం కాదు కదా ఒక చెంప మీద కొడితే మళ్ళీ ఇంకో చెంప ఇటు చూపించేదానికి పౌడర్ పూసుకొని మరి వాడు చెయ్యి ఎత్తే లోపల ఎగిరి తంతామట్టే అట్టుంటుంది మనతో మామూలుగా ఉండదు అవునా కదా మనం వీరుల రక్తం మనలో ప్రవహిస్తుంది ఆ మాత్రం కోపం రోషం దమ్ము లేకపోతే మనం హిందువులు పెట్టవుతామా అవునా కదా ఏమంటారా అలాగని చెప్పేసి ఏదంటే అది నేను మాట్లాడను ఒకవేళ పొరపాటుని ఎప్పుడైనా టపీమని చెప్పేసి గేట్లు ఎత్తుకొని తనుకొని ఏదైనా బయటకు వచ్చినా కూడా మా వాళ్ళకి చెప్తాను నాయన ఏదో పొరపాటున ఏదో వచ్చిందిరా స్వామి అది ఒకటి కట్ చేయమని చెప్పి మా వాళ్ళకి కూడా చెప్తాను నేను తెల్ల ఎవరికైనా కూడా ఆ విధంగా ఏదైనా ఇబ్బందిగా అనిపించుంటే దయచేసి నన్ను ప్రతి ఒక్కరు కూడా మన్నించండి నేను వీలైన కాడికి కంట్రోల్గా మాట్లాడాలనే నేను మాట్లాడతా 99.99% ఒకవేళ ఎవరికైనా ఆ 0.1% ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను అయితే మన్నించండి ఓకేనా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ఈ మావోయిస్ట్ పార్టీకు 18 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉంటారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఈ సెంట్రల్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి 10 మంది బాడీ గార్డులు ఉంటారంట ఏం చేస్తారన్నో కాదు వీళ్ళేం పిఎమ్మా లేకపోతే సీఎమ్మా లేకపోతే ఏం చేయాల వల్ల దేశానికి ప్రయోజనము వీళ్ళకి మళ్ళీ 10 మంది బాడీ గార్డులు పైగా ఈ సెంట్రల్ కమిటీ సభ్యులు పోలీసులతో ఎటువంటి గన్ ఫైట్లు కూడా చేయరంట ఇంకేం చేస్తారంట అంటే వీళ్ళు పోలీసులతో నేరుగా తలపడరు వీళ్ళు ఏ నేపాల్లోనో యాడనో తమ స్థావరాల్లో ఉంటారు ఇది సేఫ్గా లేకపోతే మన దేశ సరిహద్దుల దగ్గర మారువేషాల్లో సురక్షిత ప్రాంతాల్లో ఉంటారంట అంటే పోలీసులు ఏమైనా వీళ్ళపైన దాడి చేస్తే వెంటనే వీళ్ళు మన దేశం నుంచి అటు నేపాల్లోకో లేకపోతే ఇటు బంగ్లాదేశ్లోకో ఏదో ఒక పక్క అయితే పారిపోతారనమాట ఒక అంచనా ప్రకారం ఈ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుల్లో సగం మంది నేపాల్లో ఉంటే మిగిలిన సగం మంది పశ్చిమ బెంగాల్లో ఉన్నారంట అర్థమవుతుందా అది కూడా సురక్షిత ప్రాంతాల్లో కానీ తెలిసి తెలియకుండా ఈ మావోయిస్టు పార్టీల్లో చేరేటటువంటి అమాయకులకు ఆయుధాలు ఇచ్చి ఈ పోలీసుల మీదకు కేంద్ర బలగాల మీదకు అదేవిధంగా సామాన్య ప్రజల మీదకు పంపుతూ ఉంటారు ఫలితంగా ఈ గన్ ఫైట్లో చనిపోతుంది ఎవరు అమాయకంగా ఆవేశంలో ఈ మావోయిస్ట్ పార్టీలో చేరి ఎవరైతే ఈడ పోరాటం అది ఇది అని చెప్పేసి ముందు కోపరు ఉంటారో వాళ్ళే కదా చనిపోయేది అవునా కదా ఈ పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో ఈ అదురు ముడ్డేసుకొని ఏడన్నా ఉంటాయి ఏడా ఆ బార్డర్లోనో వారి సరిహద్దులోనో వారు ఏడ కాలబడి ఉంటారు వాళ్ళ సేఫ్ ప్లేస్లో వాళ్ళు మాత్రం ముందుకు రారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందిలే వాళ్ళ ప్రాణాలకు డోకాలే వాళ్ళకి దక్కాల్సిన ముడుపులన్నీ కూడా దక్కుతూ ఉంటాయి ఇటు పాకిస్తాన్ నుంచో లేకపోతే చైనా నుంచో ఏదో పక్క నుంచి వాళ్ళకైతే వస్తూ ఉంటాయి ఆ డబ్బులతో వాళ్ళ ఫ్యామిలీలు ఏమో ఎంచక్కా బాగానే ఉంటాయి వాళ్ళేమో వాళ్ళ పిల్లలను అమెరికాకు ఆవారు బైక్ పంపించుకొని వాళ్ళేమో బాగా చదివించుకుంటూ ఉంటారు వాళ్ళేమో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు వీళ్ళ చెప్పుడు మాటలని ఈ కమ్యూనిస్టులోనో మావోయిస్టులోనో చేరి తుపాకులు బట్టి వీళ్ళేమో ఇంకా పోయి పోలీసు వాళ్ళ మీదనో లేకపోతే కేంద్ర బలగాల మీదనో పడను ఈ గన్ ఫైట్లో వీళ్ళేమో ప్రాణాలు కోల్పోను ఈ మారి అంతా కూడా జరుగుతూనే ఉంటుంది అందుకే మొన్న అమిత్ షా గారు చెప్పినారు నక్సలైట్లు అందరూ కూడా భారతీయులే మాకు సోదరులే ఏ ఒక్క నక్సలైట్ చనిపోయినా మాకైతే బాధగానే ఉంటుంది ఏమే దయచేసి నక్సలైట్లు లొంగిపోండి అని చెప్పేసి ఆయన ఊరికే చెప్పలా ఏమే ఈ విషయాలన్నీ ఆయనకు బాగా తెలుసు కాబట్టి అమిత్ షా గారు నక్సలైట్లను లొంగిపోమని చెప్పేసి చిన్నపిల్లవాళ్ళకి చెప్పినాడు ఏదో బొజ్జగిచ్చి కదా చెప్పినట్టు సరే ఏది ఏమైతే కానీ ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీకి అయితే మరొక అతిపెద్ద ఎదురు దెబ్బ అయితే తేలింది కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట ఏకంగా 86 మంది నక్సలైట్లు లొంగిపోయినారు అది కూడా ఒకేసారి
కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ చేతుకు సంబంధించినటువంటి వివరాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, అదేవిధంగా లొంగిపోయేటువంటి నక్సలైట్లను ఏమీ చేయకపోవడం, అంతేకాకుండా వాళ్లకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి స్వయంగా అమిత్ షా గారే ప్రమాణం చేయడంతో ఇక మావోయిస్టుల్లో కదలకైతే వచ్చింది. దీంతో ఒకేసారి నిన్న 86 మంది నక్సలైట్లు పోలీసుల ముందైతే లొంగిపోయినారు. ఈ లొంగిపోయినటువంటి నక్సలైట్లలో 70 మందికి పైగా నక్సలైట్లు ఈ కొత్తగూడెం, ములుగు, బీజాపూర్ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళే కావడం ఇక్కడ గమనార్హం అనమాట. ఈ లొంగిపోయినటువంటి వాళ్ళలో ఏరియా కమిటీ సభ్యులు ఒక 4, అదేవిధంగా దళ కమిటీ సభ్యులు ఒక 5 మంది, ఈ విప్లవాత్మక ప్రజా కమిటీ సభ్యులు ఒక 8 మంది, ఆర్పీసీ మిలిషియా సభ్యులు వచ్చేసి ఒక 27 మంది, అదేవిధంగా దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన సభ్యులు ఒక 20 మంది, ఈ చైతన్య నాట్య మండలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆ చైతన్య నాట్య మండలిలో సభ్యులు వచ్చేసి ఒక 13 మంది, విప్లవాత్మక ప్రజా కమిటీ గ్రామ రక్షక దళం సభ్యులు వచ్చేసి 9 మంది ఉన్నారు. ఇక వీళ్ళు వాలంటరీగా అంటే స్వచ్ఛందంగానే ప్రభుత్వం ముందు లొంగిపోవడంతో వీళ్ళకు పోలీసులు పెద్ద మొత్తంలో పారితోషికాన్ని అయితే అందించారు. ఈ లొంగిపోయినటువంటి వాళ్ళలో 66 మంది మగోళ్ళు, 20 మంది ఆడవాళ్ళు ఉండారంట. ఈ సందర్భంగా ఐజీ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విలేకరులతో మాట్లాడతా మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు ఆపాలని చెప్పేసి ఈ మావోయిస్టుల లొంగుబాటు కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్టు ఈ ఐజీ గారు అయితే తెలిపినారు. ఇందులో భాగంగానే గడిచిన 4 నెలల్లో ఈ కొత్తగూడెం జిల్లాలో 203 మంది మావోయిస్టులు లొంగిపోయినారంట. మరొక 66 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. అర్థమవుతుందా? ఇక్కడ ఒక మాట చెప్పాలా, అమిత్ షా గారు చెప్పిన మాట మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరంతా కూడా మా భారతీయులను, మీరందరూ కూడా మా సోదరులే, కాబట్టి మీరందరూ కూడా లొంగిపోండి, మీరు చనిపోతే ఇక్కడ ఎవరు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ఆయన ఒక మాట చెప్పినాడు ఎంతో పెద్ద మనసుతో. అంత మాత్రం ఈ పాకిస్తాన్ నుంచి ఎవరైనా టెర్రరిస్టులు వచ్చారనుకో, ఇదే మరి గన్లు బాంబులు ఇవి పెట్టుకొని ఏదో దాడి చేద్దామని చెప్పి వచ్చారనుకుందాం ఏది మన దేశం మీద, ఏం చేస్తారు మనోళ్ళ? ఏంలే, వాళ్ళు దొరికినా దొరకపోయినా చేసేదైతే ఫసకే, అవునా కదా? కానీ మావోయిస్టులు మన వాళ్ళు, వీళ్ళు మన దేశం వాళ్ళు, వీళ్ళు మన ప్రజలు అని చెప్పి వాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించి వాళ్ళని లొంగిపోతే వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పడం, వాళ్ళకు పారితోషికం ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తాం. ఎందుకయ్యా? మన దేశం వాళ్ళనే కదా, మనోళ్ళు, మన భారతీయులనే కదా. అందుకనే కాబట్టి మనం అందరం కలిసి ఇక్కడ మీరు మేము ఎంతలే, మనం అందరం భారతీయులము, ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయులే. కాబట్టి మనం మన దేశం కోసం, మన భవిష్యత్ తరాల కోసం, మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగేదాని కోసం ప్రతి ఒక్కరం కూడా శ్రమిద్దాం, మన దేశం కోసం బతుకుదాం. ఎంతమంది కష్టమా ఈ దేశానికి స్వాతంత్రం రావడమా? ఎంతమంది వాళ్ళ మానాలు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, డబ్బుకు లెక్క చేయాల, దేనికి లెక్క చేయాల, స్వాతంత్రం 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 అని చెప్పేసి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు, అవునా కదా? వాళ్ళ త్యాగం అంతా ఊరికేనే పోదా మనం ఇమాజ్ చేస్తే ఆ పాపం కొట్టుకుంటుంది మనకు, అది ఊరికే కొట్టుకోదు ఆ పాపం. కాబట్టి అందుకే చెప్పేది, మీ దండం పెట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరూ దేశం కోసం బతుకుదాము, ఈ దేశం కోసం మనం స్వేచ్ఛగా బ్రతకాలని చెప్పేసి, మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని చెప్పేసి ఎంతోమంది ప్రాణాలు కూడా తృణప్రాయంగా వదిలేశారు. తెలీదా మీకు? తెలుసు కదా. మరి మనం ఈ విధంగా స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటే ఎట్టా? మళ్ళీ మనం పోయి బానిసలుగానే బతుకుదాము, ఎవడో వచ్చి మళ్ళీ మన మీద ఎక్కి తొక్కుతా ఉంటే వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ బూట్లు నాకుతా బతుకుదామంటే అంతకంటే దిగజారిన బతుకింగ్ ఏమన్నా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి దయచేసి. ఇప్పుడు మన చేతల్లో ఉన్నది, రేపు చేయి దాటిపోయింది అనుకో మళ్ళీ అంతే కథం. మళ్ళీ ఎన్నిసార్లు అప్పుడన్నా ఏంటంటే జనాల్లో ఒక దేశభక్తి ఉంది, ధర్మం పట్ల ఒక నిబద్ధత ఉంది, వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు స్వార్థం చెప్తే ఏమన్నది, కాలబడి నాశనము ఏం లేదు. ఇంకొకసారి బానిసత్వం లేకపోయినామంటే ఇంకా బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు, అట్టుంటుంది. మిత్రులారా, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే, అదేవిధంగా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 1 సంవత్సరం అయితే అంది స్వామి మన ఛానల్ స్టార్ట్ చేసి 1,78,000 మంది ఎంతమంది ఉన్నారు అంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, ధర్మం కోసం పనిచేసేవాళ్ళు 1,78,000 మందినా ఉండేది. ఇంకెవరు లేరా అంటే హిందువులు లేరా ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో? ఏంది ఇది కర్మ అంతా కూడా? కాబట్టి నేను భారతీయుడిని, నేను హిందువును, నాకు బాధ్యత ఉన్నది, నా దేశం కోసం, ధర్మం కోసం, భవిష్యత్ తరాల కోసం పనిచేస్తాను అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను కూడా పనిచేసేది మనందరి కోసమే కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.